ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న వాళ్ళు, ఈ ధ్యానం చేస్తున్న వాళ్ళు, ఈళ్ళందరికీ కూడా కలగని సూక్ష్మ శరీర యానం అంటే ఔటర్ బాడీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, అది మీకు చాలా తక్కువ టైంలోనే జరిగింది. ఏంటి మరి దీని వెనకన ఏ కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు తెలుస్తుంది సార్. గత జన్మల మన సాధన ఇవన్నీ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. హ్మ్. ఎలా అయితే మన కర్మలు మనం పాత జన్మ నుంచి ఇలా మోసుకొచ్చుకొని హ్మ్. కొన్ని మనం సోల్ ప్లాన్ ప్రకారం తెచ్చుకుంటామో, అలా హ్మ్. పుణ్యం కూడా తెచ్చుకుంటాము. ఎక్కడైతే మన సాధన ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము అనేది హ్మ్. నాకిప్పుడు తెలిసింది. అసలు నిజంగా మెడిటేషన్ చేస్తే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వస్తదని కూడా నాకు తెలీదండి అసలు. హ్మ్. ఇలా చేసుకుంటున్నాను కంటిన్యూయస్‌గా. నాకు ఒక 1 ఇయర్ అలాగే చేసుకున్నాను హ్మ్. చెప్పాలంటే. హ్మ్. హ్మ్. అనుభవం వచ్చే వరకు నాకు 1 ఇయర్ పట్టింది. అప్పుడు నాకు ఇంకా సాయిబాబా కనిపించడము, వివేకానందుడు, హ్మ్. ఇలా బుద్ధుడు ఇలా వస్తుంటే వీళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు విన్నప్పుడు ఓహో! దీన్ని ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఇది హ్మ్. సోలా? నేను చూసింది సోల్‌నా? నాకు నిజంగా ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు ఔటర్ బాడీ వచ్చినప్పుడు హ్మ్. నాకు చిన్నప్పుడు మా అంకుల్ చెప్పిన మాటలు గుర్తొచ్చినియి. హ్మ్. నిన్ను నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి చెప్తారు అని హ్మ్. ఎక్కువ చెప్పేవారంట. హ్మ్. నిన్ను నువ్వు తెలుసుకో అని. ఆ వర్డ్ అప్పుడు స్ట్రైక్ అయింది నాకు ఆ రోజు. నిన్ను హ్మ్. నువ్వు తెలుసుకో అంటే రమణులు వారు చెప్పింది ఇదా? నిన్ను హ్మ్. అంటే నేనిది కాదు. ఈ శరీరం కాదు. హ్మ్. ఒక లైట్ రూపంలో నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో లైట్ వెయిట్‌గా హ్మ్. అది నేను అనేది హ్మ్. నాకు ఆ స్పష్టతొచ్చింది. క్రమేణా నాకు ఒకలాంటి అర్థమొచ్చింది. ఏంటంటే, ఓకే. నేను మా నాన్నగారి గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ శరీరం కాపోతే ఇంకొక శరీరం. నాన్న ఎప్పుడూ ఉంటారు ఆ! శాశ్వతంగా యాస్ ఎ సోల్ అని హ్మ్. ఆ జ్ఞానం అప్పుడొచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కళలు చూసుకోవడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కళలోనే మనం ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు కదా! అంటే మీకు అసలు బ్యాక్ పెయిన్ రావడానికి ఏ కర్మ కారణం అయ్యి ఉంటుంది? ఏం కారణం అయ్యి ఉంటుందనేది మీరు డ్రీమ్ ద్వారా చూసుకున్నారా? చూసుకున్నానండి. హ్మ్. అసలు అయ్య బాబోయ్! ఎన్ని డ్రీమ్స్ చూసుకున్నానో, హ్మ్. ఎన్ని లైఫ్స్ చూసానో ఇప్పటి వరకు. ఒకానొక లైఫ్‌లో నేను మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఒక మట్టి రోడ్‌లో ఒక ఇల్లుంటది. హ్మ్. 3 గదులు వరుసగా. ఒక రూమ్‌లో 2 బెడ్స్ మీద ఇద్దరు వ్యక్తులు పడుకొనున్నారు. వైట్ క్లాత్ కప్పుంది. అంతే నాకు చూపించింది. ఇంకేమీ చూపించలేదు. హ్మ్. ఒక ఆ వైట్ క్లాత్ కప్పిన వాళ్ళ కాలొక్కటి నీ కింద హ్మ్. పాదం ఒక్కటి ఒకరిది కనపడిందంతే. అది నాకు ఇక్కడ చాలా చెప్పొచ్చు సార్ నిజం హ్మ్. చెప్పాలంటే ఈ డ్రీమ్స్‌లో హ్మ్. మనం ఎంతవరకు చూడగలమో, మన స్థితి ఎంతవరకుందో హ్మ్. అక్కడి వరకే చూపిస్తారు మాస్టర్స్. అవును. ఆళ్ళకెంత దయనో అసలు. హ్మ్. మళ్ళీ ఇంకొకటి నాకు జనరల్‌గా రియల్ లైఫ్‌లో బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. నాకు ఈ నడుము నొప్పి తగ్గడానికి నేను 12-13 జన్మలు చూసుకున్నాను. హ్మ్. నేను చేసినవి. కొంతమందికి ఒక కల చూసుకొని దాంతో క్లియర్ అయిపోయినోళ్ళున్నారు. నాకు చాలా టైం పట్టింది. అంటే నేను ఈ ఒక్క కర్మకే ఇన్ని తెచ్చుకున్నట్టున్నాను. అవన్నీ హ్మ్. క్లియర్ అవ్వే వరకు నాకు టైం పట్టింది. ఈ 12, 13 కర్మలు అబ్జర్వ్ చేస్తే ఒక్క కలలో కూడా నాకు బ్లడ్ మార్క్ కూడా కనిపించలేదు. అంతా ఫోకస్డ్‌గా మన కోసం కంపోజ్ చేసి యూనివర్స్ మనకు అందజేస్తుంది. అంటే ఏమో ఇప్పుడు మనం షట్చక్రాలున్నాయి. ఈ షట్చక్రాల భేదన జరుగుతూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్క ఎనర్జీ పాయింట్‌లో ఒక విధంగా జరుగుతుంది. ఇవన్నీ చెప్తుంటారు కదా! మీరెప్పుడైనా సరే మీరు ఈ షట్చక్ర సాధన గురించి తెలుసుకున్నారా? లేదంటే వాటి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంటే మీ మీద తెలుసుకున్నారా? లేదు ఓన్లీ ధ్యానం చేస్తూనే ముందుకెళ్ళిపోయారా? ఆహా! నేనెప్పుడు కూడా నిజం చెప్పాలంటే, నాకు అంత ఒక్క దాని మీద పట్టుకొని కూర్చోలేదు సార్. నేను హ్మ్. గో విత్ ద ఫ్లో లాగా ఉన్నాను. హ్మ్. ఇక్కడ ఎప్పుడైతే నేను ఫస్ట్ డ్రీమ్ చూసుకున్నానో, హ్మ్. హనుమాన్ నాకప్పగించారు యూనివర్స్. హ్మ్. సో, హనుమ నాకు గైడెన్స్ ఇవ్వడం, హ్మ్. నా డ్రీమ్‌ని డీకోడ్ చేసి చెప్పడం ఫస్ట్ డ్రీము. ఆ తర్వాత నుంచి నేను హనుమ సత్సంగాలు జాయిన్ అయ్యేదాన్ని హ్మ్. ఎవ్రీ డే. హ్మ్. సత్సంగం జాయిన్ అవ్వడం, వారు ఆ రోజు ఆ 30 మినిట్స్ క్లాస్‌లో ఏం చెప్పారు, అదే నాకు వేదం ఇంకా. హ్మ్. నాకు అంతగా బుక్స్ గాని, ఒక భక్తి గాని అలాంటివంత లేవు హ్మ్. నా రియల్ లైఫ్‌లో. హ్మ్. నేను ఓకే. చక్కగా జాయింట్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాసు. మనం హ్మ్. పండగలొస్తే పూజలు చేసుకోవడం. అందరం హ్యాపీగా ఉండటం. ఇంకా బాబా పారాయణాలవి మా హ్మ్. అక్క వాళ్ళు చేసేవారు. మేబీ వాళ్ళని చూసి నేనది అడాప్ట్ చేసుకున్నట్టున్నాను. హ్మ్. నాకు బాబా అంటే ఇష్టం ఉండేది. హ్మ్.
మా అమ్మగారు రాముడు పూజలు చేసేవారు అంతే. నాకు అక్కడి నుంచి ఏం తెలీదు. ఇంకా హనుమ దగ్గరకు వచ్చాక ఆ క్లాసెస్ లోనే నేను కొంతమంది దేవుళ్ళ పేర్లు కూడా నేను వారి దగ్గరే విన్నాను. నాకు గోదాదేవి, శ్రీరంగనాథులు ఇలా చాలా వరకు తెలియదు. ఇంకా రామానుజులు గారు ఏవో బుక్స్ లో చదివేమేమో కానీ అంత నాలెడ్జ్ లేదు. ఇంకా మేడం ఏం చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు తత్వాలు మార్చుకోవాలి, మనకి ఒక డ్రీమ్ వస్తే నువ్వు ఇది చేసావమ్మా, నువ్వు దీనికి ఇలా చేసుకో అని చెప్పి మనకి రెమెడీ ఎలా చేయాలో గైడెడ్ మెడిటేషన్ లో చెప్తారు హనుమ. మనకి ఆ గైడెన్స్ ఇస్తారు. దాంతో పాటు మనం గత జన్మలో చేసిన వాళ్ళకి క్షమాపణలు చెప్తూ 4P ప్రెసెంట్ ఈ రోజు నువ్వు లేచింది మొదలు పడుకునే వరకు మన స్థితి ఎలా ఉంది, నేను అక్కడ చేసిన దానికి తప్పైపోయింది క్షమించండి అని చెప్పి ఈ రోజు మళ్ళీ నేను కంప్లైంట్ లో ఉండేసి జడ్జ్మెంట్ చేసేస్తూ ఇంట్లో వాళ్ళని వీధిలో వాళ్ళని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటే నాకు అది పరివర్తన అనిపించదు కదా. సో నా తత్వాలు చేంజ్ చేసుకోవాలి. నిన్నటి శ్రీలక్ష్మి కన్నా ఈ రోజు శ్రీలక్ష్మి ఇంకా ఎంతగా బెటర్ గా పర్ఫామ్ చేసింది. అది ఒక ఫోన్ లో మనకి ఒక కాల్ అయినా గానీ, ఎదురుగా మనకు వచ్చి తారసపడినా ఎలా అయినా గానీ మనం మునుపటి కన్నా ఇంకొంచెం ప్రేమ భావంతో ఉండాలి, ఇంకొంచెం సహనంతో ఉండాలి, ఇంకొంచెం క్షమతో ఉండాలి. ఇలా మాకు శరణాగతి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేవారు. డే 1 మేమేం మారిపోలేదండి. మాకు చాలా కలలు వచ్చేవి మధ్యలో. ఓన్లీ అధర్మాలే కాదు, మా యొక్క స్థితిని కూడా అడగమని చెప్తారు, ఆత్మస్థితిని పడుకునేటప్పుడు. సో మాకు ఆత్మస్థితి అడిగినప్పుడు మాకు నా నిజమైన స్థితి ఏముంటుందో నాకు కల్లారా కనిపించేది కలలో. ఇప్పుడు మనం ఒకరిని చూసి జలస్ పడుతున్నామా, అసూయ పడుతున్నామా, అక్కడ మనకి తెలిసిన వ్యక్తులనే చూపిస్తారు, మన ఫ్రెండ్స్ నే పెడతారు. వాళ్ళు బాగా ప్రెట్టీగా ఉన్నట్టు, మనం సాదా సీదాగా ఉన్నట్టు వాళ్ళని చూసుకుని మనం ఫీల్ అవుతున్నామా, అలా మనకు చాలా టెస్టులు పెడతారండి. నేను చాలా ఫెయిల్ అయ్యేదాన్ని. మళ్ళీ మేడము ఎలా రివర్స్ చేయాలో చెప్పేవారు అది పాస్ అవడానికి. ఈ దేహపరంగా తెలుసు అసూయ పడకూడదు ఇవన్నీ, బట్ ఆత్మకి గత జన్మ ప్రభావం వలన వాసనలు ఉండిపోతాయి కాబట్టి ఆ సోల్ కి ఇంకా జ్ఞానం అందలేదు. సో ఇక్కడ భౌతికంగా క్లాసుల రూపంలో నేర్చుకున్న దాన్ని మాకు డ్రీమ్స్ ద్వారా బాగా అర్థమయ్యేటట్టు చెప్పి రివర్స్ చేపించేవారు. మేము ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఏదైతే టెస్ట్ ఫెయిల్ అయ్యామో ఆ టెస్ట్ ని గుర్తు తెచ్చుకుని దాన్ని రివర్స్ చేసేటోళ్ళం. అలా సబ్ కాన్షియస్ మైండ్ కి అది స్టోర్ అయిపోయి నెక్స్ట్ టైం యూనివర్స్ మనకి టెస్ట్ పెట్టినప్పుడు మనం మంచిగా పాస్ అవుతున్నాం. అంటే ఈ మెడిటేషన్ ద్వారా మీ లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? అంటే గతంలో శ్రీలక్ష్మి గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా మార్పు వచ్చింది అనే దాంట్లో మీ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఇది చాలా బాగా వచ్చినాయండి. నిజం చెప్పాలంటే నేను గమనించిన దానికన్నా నా ఫ్యామిలీ మెంబర్సే గమనించారు నేను చేంజ్ అయ్యానని. అప్పటి వరకు నాకు తెలియలేదు. మనం ఓకే మేడం ఏం చెప్తున్నారు, మనం ఏం నేర్చుకోవాలి అని చూసుకుంటా ఉన్నాం తప్ప ఫ్లోలో ఓవర్ ద పీరియడ్ మా హస్బెండ్ అనేవారు, అంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ కి మనం ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఒక్కొక్కటి మనకి అనుకున్నట్టుగా లేనప్పుడు మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాము. వాళ్ళ ముందు చూపించకపోయినా హస్బెండ్ దగ్గర చూపిస్తాం పర్సనల్ గా ఉన్నప్పుడు. ఇదిగో ఇలా చూడు, నేను ఎంత బాగా వాళ్ళతో ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి ఇలా వచ్చింది, అర్థం చేసుకోలేదు, సంథింగ్ ఏదో ఫీల్ అయితే చెప్తాం. సో ఆ రోజు అది నేను చెప్పలేదంట, నాకు గుర్తులేదు. ఇంకా మా హస్బెండ్ కృష్ణ మాస్టర్ చెప్తున్నారు, కొంతసేపు అయ్యాక మొత్తం హోల్ డే అయిపోయింది. నెక్స్ట్ డేనో నేను నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు ఆ టాపిక్ తీసుకొస్తావని, నువ్వు ఇంకా తీసుకురావట్లేదు అని చెప్తున్నారు. అయితే నేనన్నాను, అవునా, నాకు అది అంత పెద్ద మ్యాటర్ అనిపించలేదు అన్నాను. నేను అది అప్పుడే వదిలేశాను అని నా ఉద్దేశం. ఆయన గుర్తు చేసే వరకు కూడా నేను అది నిజమే కదా అని కూడా గుర్తులేదు నాకు.